గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో బిజినెస్ ప్రైమ్ టైం. వరుసగా భారతీయ స్టాక్ మార్కెట్స్ లాభాల బాటలో దూసుకెళ్తున్నాయి. 5వ రోజు కూడా మంచి ర్యాలీ కొనసాగించాయి. సెన్సెక్స్ 855 పాయింట్లు లాభపడి 79,408 వద్ద స్థిరపడితే నిఫ్టీ 274 పాయింట్లు లాభపడి 24,125 వద్ద కొనసాగుతోంది. ఇక బ్యాంకింగ్ రంగంలో షేర్లు బాగా లాభాల్లో దూసుకెళ్లడం బాగా అనుకూలించే మార్కెట్లకి మెయిన్గా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ లాభాలు కూడా ఈ మార్కెట్ల ర్యాలీకి యాడ్ అయ్యాయి. విదేశీ పెట్టుబడులు కొనసాగడం, అలాగే డాలర్ బలహీనపడడం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గటం, ట్రంప్ టారిఫ్ల మినహాయింపు ఆశలు కూడా ఇవన్నీ కూడా లాభాల బాటకు కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా నిఫ్టీ బ్యాంక్ అయితే రికార్డు సృష్టించింది. 1000 పాయింట్లు లాభపడి 55,000 మైలురాయి దాటింది. అటు బంగారం ధరలు పెరగడం, లక్షను క్రాస్ చేయడం కూడా ఒక సంచలనంగా మారింది. ఇక ముందు మరి అసలు ఏమవుతుంది అనేది కూడా ప్రతి సామాన్యుడికి కూడా అదొక పెద్ద ఫజిల్లా కనిపిస్తోంది. ఇక నిన్న లాభపడ్డ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుంటే టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పో, మహీంద్రా అండ్ మహీంద్రా లాభాల బాట పట్టాయి. అటు అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ లివర్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా కూడా మంచి లాభాలు పట్టాయి. ప్రధానంగా మరి ఇక ఈ రోజు మార్కెట్స్ చూసుకుంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ మనం చూస్తే 118 పాయింట్ల లాభంతో 79,520 వద్ద ప్రస్తుతం ర్యాలీ కొనసాగిస్తోంది. అటు నిఫ్టీ కూడా అంటే కొంచెం లాభాలు అప్ అండ్ డౌన్గా కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ టైం చూస్తే 41 పాయింట్ల లాభంతో 24,167 వద్ద ర్యాలీ కొనసాగిస్తోంది. అటు నిఫ్టీ బ్యాంక్ కూడా మంచి ర్యాలీలు అయితే కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా 82 పాయింట్ల లాభంతో ఇప్పుడు 55,387 వద్ద కొనసాగుతుంది. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఈరోజు మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, ఏ అంశాలు ప్రభావితం చేసే విధంగా కనిపిస్తున్నాయి, ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా అనిపిస్తున్నాయి, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు ఇండియన్ అండ్ అమెరికన్ మార్కెట్స్లో వెల్ ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ అనలిస్ట్ భవానీ ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ భవానీ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. అలాగే మీకు కూడా స్టాక్స్ సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి భవానీ ప్రసాద్ గారితో మాట్లాడి సజెషన్స్ తీసుకోవచ్చు. సార్, ఏంటి ఈ రోజు ఏమన్నా వరుసగా 5 రోజులు కూడా మంచి సెషన్స్ అయితే చూస్తాం. సో ఈ రోజు అది కొనసాగే అవకాశం కనిపిస్తోందా? ట్రెండ్ వచ్చేసి కంటిన్యూ కావడానికి స్కోప్ ఉంది. ఇక్కడ ఎందుకు కంటిన్యూ అవుతుందంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, మనకు ఇండియన్ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ అనేది లాస్ట్ 6 years లోకి వచ్చింది. 6 సంవత్సరాల్లోకి ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. అది మనకు చాలా ప్లస్ పాయింట్ ఇండియన్ మార్కెట్. అదే విధంగా మనము క్రూడ్ చూసుకుంటే 65 బ్యారెల్కి వచ్చేసింది. ఎప్పుడైనా సరే మన ఇండియన్ లాంటి కంట్రీస్ కి క్రూడ్ ఆయిల్ కనుక డౌన్ అయిపోతే ఆటోమేటిక్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనకు కొద్దిగా చీప్ అయిపోతుంది, ఆటోమేటిక్ కన్జ్యూమ్ అయిపోతుంది. అందువల్ల మార్కెట్లు లోయర్ నుంచి బాగా పెరుగుతున్నాయి. అదే విధంగా డాలర్ ఇండెక్స్ వీక్ అవడము, అదే విధంగా అమెరికా చైనా టారిఫ్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే ఎందుకు ఇండియా మార్కెట్ పెరుగుతున్నాయి అంటే మన ఇండియా అనే ఎకానమీ వచ్చేసి ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ కాదు. అందువల్ల అమెరికా చైనా టారిఫ్స్ కానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి కంట్రీకి ఎక్స్పోర్ట్స్ లెవెల్లో టారిఫ్ ఎఫెక్ట్ ఉన్నా సరే ఇండియన్ మార్కెట్కి అది ఉండదు. అందువల్ల మార్కెట్లు లో నుంచి ఇప్పటికే దగ్గర 2400 పాయింట్స్ పెరిగినాయి. ఇంకా ఈ ట్రెండ్ ఫర్దర్ గా కొనడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా మనకు వచ్చిన బ్యాంకింగ్ స్టాక్స్ రిజల్ట్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఎస్ బ్యాంక్ కానీ రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి. ఫర్దర్ కూడా ఈ బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా రిజల్ట్ రావడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1 వీక్ లోపల కూడా మనకు ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కొద్దిగా మేజర్ న్యూస్ ఉంది. ఆ న్యూస్ బట్టి మార్కెట్ లో కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ ఉంటుంది. జనరల్ గా మనకు మార్కెట్లు లాస్ట్ ట్రంప్ వచ్చిన తర్వాత బాగా ప్యానిక్ అయితే ఉన్నాయి. ఎప్పుడు కానీ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ మార్కెట్ లో ఎప్పుడు ప్యానిక్ కావాలంటే ఏదన్నా గనక ఒక విషయం వచ్చేసి, ఒక టాపిక్ వచ్చేసి ఫస్ట్ టైం గనక వస్తే అప్పుడు మనము ప్యానిక్ కావాలి. జనరల్ గా మనకు టారిఫ్ అనే టాపిక్ వచ్చేసి ఆల్రెడీ అంతకు ముందు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నప్పుడే అది వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టాక్ మార్కెట్లు ఆ టారిఫ్ అనే పదాన్ని అంత సీరియస్ గా తీసుకోవు. అందువల్ల మనము మంచి వాల్యూస్ లో ఉన్న స్టాక్స్ టిప్ లో బై చేసుకొని వెయిట్ చేయాలి. ఆ విధంగా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్ లో మాత్రం ముందు మంచి ఫ్యూచర్ ఉంటుంది. జనరల్ గా ఏమవుతుంది, ఏదైనా ఒక న్యూస్ రాగానే ఇన్వెస్టర్లు కానీ ట్రేడర్స్ కానీ చాలా ప్యానిక్ అయిపోతున్నారు. కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాలంటే ఏదైతే ఒక న్యూస్ వచ్చినప్పుడు కానీ ఆ న్యూస్ ఆల్రెడీ గనక స్టాక్ మార్కెట్ లో గనక ఫస్ట్ టైం గనక వచ్చి ఉంటే అది మనము పట్టించుకోవద్దు. జనరల్ గా మనం చూసుకుంటే కరోనా అనేది మనకు ఫస్ట్ టైం వచ్చింది 2020లో. మార్కెట్ ఏమైంది, ఆ కరోనా న్యూస్ వల్ల బాగా ప్యానిక్ అయిపోయి మార్కెట్ మొత్తం పడ్డాయి. కానీ అదే కరోనా గనక మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం చైనాలో వచ్చింది, అప్పుడు మార్కెట్లు పట్టించుకోదు. ఎప్పుడు కానీ స్టాక్ మార్కెట్లు అనేది
ఫస్ట్ టైం వచ్చిన వాటికి ప్యానిక్ అవుతుంది. కానీ రెండోసారి మూడోసారి గనక సేమ్ అదే టాపిక్ వస్తే మాత్రం మార్కెట్లు వాటిని పట్టించుకోదు. ఈ విషయం చాలా మంది ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ తెలవక ఒక న్యూస్ రాగానే చాలా భయంకరంగా ప్యానిక్ అవుతా ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా కావద్దు. నెక్స్ట్ ఇప్పుడు మన గ్లోబల్ లెవెల్లో ఇంకొక టాపిక్ నడుస్తుంది. ఏమొస్తుంది? రెసిషన్ అని వస్తుంది, అంటే ఆర్థిక మాంద్యం రావచ్చు. కానీ ట్రంప్ అనే పర్సన్ వచ్చేసి బిజినెస్ మ్యాన్, నాట్ పొలిటిషియన్. బైడెన్ అనే పర్సన్ పొలిటిషియన్, నాట్ బిజినెస్ మ్యాన్. ఎప్పుడు కానీ ఒక బిజినెస్ మ్యాన్ అనే పర్సన్ చాలా లాంగ్ లో చూస్తుంటాడు. కాబట్టి అంత ఈజీగా వాళ్ళ కంట్రీని వాళ్ళ ఎకానమీని ట్రంప్ అనే పర్సన్ అంత ఈజీగా డిస్ట్రాయ్ చేసుకోడు. బట్ టెంపరీగా మాత్రము జస్ట్ అమెరికన్ ఎకానమీ గ్రోత్ కావడానికి, దాన్ని పెంచడానికి రకరకాలుగా న్యూస్ తీసుకొస్తున్నాడు. కానీ ఓవరాల్ గా మళ్ళీ ఒక సర్టెన్ టైం తర్వాత మళ్ళీ ఈ టారిఫ్స్ ఇష్యూ కూడా ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుంది. మీరు చూసుకుంటే ఏప్రిల్ 2 టారిఫ్ అన్నాడు, మళ్ళీ ఎమ్మటి ఏం చేసిండు, 90 days మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసిండు. సేమ్ అదే విధంగా ట్రంప్ ఆలోచన విధానం అనేది ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే చిన్న చిన్న వాటికి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్యానిక్ కాకుండా స్లో అండ్ స్టడీగా మనము మంచి వాల్యుయేషన్ ఉన్న స్టాక్స్ లో మళ్ళీ మనం కొనుక్కుంటూ వెళ్ళిపోవాలి. అంటే అలాగే భవన్ ప్రసాద్ గారు, మీరు అటు ఇండియన్ మార్కెట్ ఇటు యూఎస్ మార్కెట్ కూడా రెండింటిని కూడా బాగా అనలైజ్ చేస్తూ ఉంటారు. సో ప్రధానంగా అంటే ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా ముందు ఎఫెక్ట్ అయ్యేది మనకి మార్కెట్స్ మీద చూపిస్తుంది. అలాంటిది ఈ మధ్యకాలం జరిగిన ఈ విపరీతమైన సంఘటనలు, యుద్ధ భయాలు ఇంకా తొలగిపోలేదు. ట్రంప్ టారిఫ్ పాసులు కూడా అంటే మినహాయింపు ఇస్తారేమో అనే ఆశలు అయితే కనిపిస్తున్నాయి, కానీ ఇస్తారే లేదా అనేది ఇంకా ఫజ్లే. సో ఈ నేపథ్యంలో అంటే అక్కడ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయండి ప్రజెంట్, అక్కడ ఎలా ఉన్నాయి, ఈ మార్కెట్స్ ఎలా కనిపిస్తున్నాయి? సార్ అదే సార్, ఇప్పుడు ఒకటే ఈ టారిఫ్ అనే ఎఫెక్ట్ వచ్చేసి టెంపరీ ఇష్యూ మాత్రమే. ఒకటే ప్రపంచంలో ఏ కంపెనీ సీఈఓ కానీ, ఏ కంపెనీ డైరెక్టర్ కానీ, ఏ కంపెనీ ప్రమోటర్ కానీ మీరు చూసుకుంటే ఇండియాలో కూడా రిలయన్స్ కానీ, అదాని కానీ, టాటా గ్రూప్ కానీ, బిర్లా కానీ వాళ్ళకంటూ వాళ్ళు పొడుచుకోరు. వీళ్ళందరూ ఏంటంటే కంపల్సరీ 100% గ్రోత్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఓన్లీ మనం పెట్టే చిన్న ఇన్వెస్ట్మెంట్ కు టెన్షన్ పడకుండా జస్ట్ మంచి వాల్యుయేషన్ ఉన్న స్టాక్స్, మంచి కంపెనీస్ ని మనం సెలెక్ట్ చేసుకొని జస్ట్ వాళ్ళు ఏ విధంగా అయితే పోతున్నారో వాళ్ళెమ్మటి మనం పోవాలి. కాబట్టి మనం సింపుల్ గా ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ లో మంచి వాల్యుయేషన్ ఉన్న స్టాక్స్ కనుక డిప్ లో కొనుక్కొని కనుక హోల్డ్ చేసుకుంటే మాత్రం కంటిన్యూ పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మనకు ఇండియన్ మార్కెట్ లో కానీ గ్లోబల్ లో కానీ ఒక్కొక్క కంపెనీస్ లాస్ట్ 30-40 years నుంచి ఉన్నాయి. మీరు రిలయన్స్ కానీ, టాటా కానీ, బిర్లా కానీ, అదాని కానీ, కిర్లోస్కర్ కానీ, ముత్తూర్ కానీ, మనప్పురం కానీ, విప్రో కానీ, జిందాల్ కానీ ఇవన్నీ ఇప్పుడు మార్కెట్ లో లాస్ట్ 30-40 years నుంచి ఇన్వెస్టర్లకు చాలా భయంకరమైన మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. ఫ్యూచర్ లో కూడా మంచి రిటర్న్స్ ఇవ్వబోతున్నాయి. మనం ఏం చేయాలంటే ఇటువంటి కంపెనీస్ లో ఏదైతే స్టాక్ లో గనక మంచి వాల్యుయేషన్ ఉన్నాయో అటువంటి స్టాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేసి కూర్చోవాలి. అప్పుడు మనకు మంచి రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. రైట్, ఖచ్చితంగా. అంటే భవన్ ప్రసాద్ గారు, ప్రధానంగా మనం అంటే ఓకే స్టాక్స్ గురించి కంటిన్యూ చేద్దాం. అంతకంటే ముందు బంగారం అంటే ఇండియా మాట అయినా ఈసారి అయి చూపించింది. సో ఏంటి అసలు ఇంకా ఇది కొనసాగే అవకాశం ఉందా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ప్రతి ఇంట్లోనే జరిగిన డిబేట్ అయితే ఇదే మొత్తం దేశవ్యాప్తంగా. ఒక్కటి ఇక్కడ మనకు గోల్డ్ పెరగడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనకు ప్రపంచ వ్యాప్తంగా గనక అన్సర్టిన్ వచ్చిందనుకోండి, ఫస్ట్ కొనేది గోల్డ్. ఇంకోటి మీరు చూసుకుంటే లాస్ట్ 1 year నుంచి ప్రతి కంట్రీ, ప్రతి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు గోల్డ్ ను చాలా బాగా కొంటూ ఉన్నారు సేఫ్టీ పర్పస్ లో. ఇప్పుడు ట్రంప్ వచ్చిండు, సో నెక్స్ట్ 4 years కూడా ట్రంప్ ఉన్నంత కాలం ప్రపంచ మార్కెట్ అనుకోండి, అమెరికా మార్కెట్ అనుకోండి, ఇండియా మార్కెట్ అనుకోండి, ఫుల్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో గోల్డ్ వచ్చేసి ఎందుకు పెరుగుతుంది రీజన్, ఎక్కడైతే మనకు అన్సర్టెనిటీ ఉందనుకోండి ఆ టైంలో గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల గోల్డ్ పెరుగుతుంది. ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ పెరగకపోయినా బై అండ్ డిప్ లో ఉంటది. ఎప్పుడైనా సరే గోల్డ్ అనేది ప్రపంచ జనాభా 800 కోట్ల మంది, మన ఇండియా జనాభా 142 కోట్ల మంది. ఎప్పుడు గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, కాపర్ కానీ వీటికి డిమాండ్ ఉంటూనే ఉంటది. ఇటువంటి గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఒకటేసారి కొనకుండా డిప్ లో కొనుక్కోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు 1 lakh అయిపోయింది కొనుక్కోవాలంటున్నారు. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు గోల్డ్ పీస్ కొనుక్కోవచ్చు. ప్రతి డిప్ లో గోల్డ్ పీస్ కొనుక్కుంటూ వెళ్ళిపోతే ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంది. అదే విధంగా ఒకవేళ గనక ఈ టారిఫ్ ఎఫెక్ట్ గనక ఇన్ కేసు గనక కూల్ అప్ అయిపోతే మళ్ళీ గోల్డ్, సిల్వర్ మళ్ళీ కనీసం ఒక 2-3% డౌన్ కావడానికి స్కోప్ ఉంది.
రైట్ సార్. అంటే నిన్న Q4 ఫలితాలు ఇప్పుడు దాని ఎఫెక్ట్ కూడా మార్కెట్స్ మీద బాగా పడుతుంది. నిన్న ప్రధానంగా Q4లో బ్యాంకింగ్ రంగం ప్రకటించిన ఫలితాలు బాగా కలిసొచ్చాయనుకోవాలా బ్యాంక్ నిఫ్టీకి. ఎందుకంటే HDFC బ్యాంక్ కూడా మంచి నికర లాభం 6.7% పెరిగి 17,620 కోట్లుగా నమోదు చేస్తుంది. అలాగే మొత్తం బ్యాంక్ నెట్వర్క్ సిస్టమ్ కూడా 10% పెరిగినట్టుగా కూడా నమోదైంది. సో ఇవి బాగా అనుకూలించాయా? సార్ ఒకటి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇష్యూలలో టారిఫ్ ఇష్యూలలో ఏ సెక్టర్ కి మనకు ప్రాబ్లం లేదంటే అది ఓన్లీ ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఒకటే, బ్యాంక్ స్టాక్స్ కూడా. ఎందుకంటే బ్యాంక్ స్టాక్స్ కి ఎక్స్పర్ట్స్ కి ఎటువంటి సంబంధం లేదు, అందువల్ల బ్యాంకు స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. సేమ్ అదే టైంలో మనకు రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అంతకు ముందు ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే మన బ్యాంకింగ్ స్టాక్స్ లో 140 కోట్ల మంది ప్రతి పర్సన్ కి బ్యాంక్ లో అకౌంట్ ఉంటుంది. వితౌట్ ఫినాన్షియల్ ఏ పర్సన్ ఉండడు. కాబట్టి మన ఏజ్ ఎలా పెరుగుతుంటుందో బ్యాంకింగ్ స్టాక్స్ కానీ ఎన్బిఎఫ్స్ కానీ కంటిన్యూ పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతి డిప్ లో మనము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, ఇవన్నీ మంచి స్టాక్స్, బ్యాంకింగ్ సెక్టర్ లో మంచి వాల్యుయేషన్ ఉన్న స్టాక్స్. ఇవన్నీ డిప్ లో మీరు కొనుక్కోవచ్చు. ఎస్, ఖచ్చితంగా సార్. అలాగే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇది చాలా ఇయర్స్గా దీని మీద స్టడీ చేస్తున్నారు కాబట్టి చాలామందికి ఉంటుంది స్టాక్ మార్కెట్స్లోకి రావాలని. ఎప్పుడో ఎవరో పెట్టుబడులు పెడితే ఈ రోజు వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారంటే మనం కూడా వెళ్తే బాగుంటుంది, కానీ ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా పజిల్లా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్స్లోకి ఎంటర్ కావడం మంచి టైం అనుకోవచ్చా? సార్ ఒకటి, మార్కెట్ అనేది ఎవర్ గ్రీన్ సార్, ఎప్పుడు కూడా ఎంటర్ కావచ్చు. జనరల్ గా మనం స్టాక్ మార్కెట్లని మనము ఇంట్లో దేవుణ్ణి ఏ విధంగా చూసుకుంటామో స్టాక్ మార్కెట్ కూడా ఆ విధంగా చూసుకోవాలి. చాలా మందికి ఏంటంటే ఒకటి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తోటే స్టాక్ మార్కెట్ లో దెబ్బతింటున్నారు. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఉదయం పూట లేచిన కానుంచి నైట్ పడుకునే వరకు మన ఇంట్లో కానీ ఏదైతే ప్రొడక్ట్ కనుక యూజ్ చేస్తామో అన్ని ప్రొడక్ట్లు స్టాక్ మార్కెట్ లో ఉన్నాయి. మనం ఎక్కడైతే సర్వీసెస్ కనుక యూజ్ చేస్తామో ఆ సర్వీస్ అన్ని స్టాక్ మార్కెట్ లో ఉన్నాయి. సింపుల్ గా నేనేమంటా, ఎవరైతే యూజర్ ఒక క్లయింట్ వాళ్ళ ఇంట్లో ఏదైతే ప్రొడక్ట్స్ వాడుతున్నారో అదే ప్రొడక్ట్ లో 30% అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఒక 2 to 3 years తర్వాత వాటి మీద మంచి రిటర్న్స్ వస్తుంది. ఎగ్జాంపుల్, మనం ఉదయం పూట లేవని ఫస్ట్ ఏం చేస్తాం సార్, మామూలుగా వాటర్ తాగుతాం. వాటర్ అంటే ఏంది? టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఆల్రెడీ వాటర్ ఎవరు చేస్తారో ఆ కంపెనీ లిస్టింగ్ ఉంది. నెక్స్ట్ ఏం చేస్తాం, మనము టీ తాగుతాము, టిఫిన్ చేస్తాము. టీ అంటే ఏంది? షుగర్. షుగర్ అంటే ఏంది? బలరాంపూర్ చిన్ని. నెక్స్ట్ ఏం చేస్తాం? టిఫిన్ చేస్తాం. టిఫిన్ అంటే ఏంది? ఐటీసీ, డాబర్, హిందుస్థాన్ యూనిలివర్. ఈ కంపెనీ స్టాక్స్ అన్ని మనము కొనుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఎవ్రీ మంత్ డిమార్ట్ పోతాం. కనీసం ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కి మినిమం 5,000 నుంచి 10,000 మనము షాపింగ్ చేస్తాం. డిమార్ట్ లో మనం దగ్గర 3 to 4 hours వెయిట్ చేస్తాం. కానీ మన పాపులేషన్ 140 కోట్ల మందిలో ఇప్పటికి కూడా డిమార్ట్ అకౌంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ అదే వేరే చూసుకుంటే వేరే కంట్రీస్ లో 70 to 80% స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇండియన్ మార్కెట్ లో ఓన్లీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మన దగ్గర ఇన్వెస్టర్స్ చాలా తక్కువ ఉన్నారు. బట్ కరోనా టైం నుంచి గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. నేనేమంటానంటే, మీరు ఏదైతే ప్రొడక్ట్ వాడుతున్నారో, ఏదైతే సర్వీస్ లో వాడుతున్నారో అక్కడ ఎంతైతే ఖర్చు పెడుతున్నారో దాంట్లో 30% అమౌంట్ అదే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎగ్జాంపుల్, మీరు డిమార్ట్ మీద ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ ఒక 10,000 ఖర్చు పెడుతున్నారు. దాంట్లో 3,000 రూపాయలు డిమార్ట్ షేర్ కొనండి. ఇప్పుడు మీకు చూసుకుంటే ప్రతి ఇంట్లో 2 వీలర్ ఉంటుంది, 4 వీలర్ ఉంటుంది. కామన్ గా ఇంట్లో మామూలుగా పార్కింగ్ ప్లేస్ లేకున్నా సరే 4 వీలర్ మెయింటైన్ చేస్తారు. అటువంటి వాళ్ళు 10 lakhs పెట్టి, 20 lakhs పెట్టి, 30 lakhs పెట్టి కారు కొంటున్నారు. నేనేమంటున్నా, కారు కొనే ముందు దాంట్లో 30% అదే కంపెనీ బ్రాండ్, మారుతి అనుకోండి, మహీంద్రా అనుకోండి, టీవీఎస్ మోటార్ అనుకోండి, అశోక్ లేలాండ్ అనుకోండి, ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అట్లా ఇంకోటి, ప్రతి అకేషన్ కి ప్రతి వాళ్ళు గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొంటారు. 20 lakhs, 30 lakhs, 40 lakhs పెట్టి. నేనేమంటున్నా, అదే అమౌంట్ లో 30% టైటాన్ లో కొనుక్కోండి, కళ్యాణ్ జ్యూట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ మీరు పెట్టిన 30% అమౌంట్ ఒక 2 years తర్వాత మీకు అట్లీస్ట్ మినిమం 50% నుంచి 100% పెరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ కనుక అలవాటు పడిపోతే అప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లమ్, ఎటువంటి ఇష్యూ ఉండదు. ఈ నాలెడ్జ్ లేక చాలా మంది మామూలుగా వాళ్ళు చెప్పిరని వీళ్ళు చెప్పిరని మనీ మేనేజ్మెంట్ లేక, ట్రేడ్ మేనేజ్మెంట్ లేక టోటల్ అమౌంట్ ఒకటే స్టాక్ మీద పెట్టేసి ఆ స్టాక్ 20 to 30% పడ్డ తర్వాత చాలా మంది ప్యానిక్ అవుతున్నారు. ఓన్లీ మనకి ఎస్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ఎందుకు లాస్ అవుతున్నారంటే ఓన్లీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ మనీ మేనేజ్మెంట్. ఈ రెండు కనుక ప్రాపర్ గా కనుక చేసుకుంటే కంపల్సరీ ప్రతి ఒక్క ట్రేడర్ కి, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి పక్కా డబ్బులు ఉంటాయి. ట్రేడర్ అనే పర్సన్ కూడా చాలా కనీసం ఒక 2 years
ఒక 3 years బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఒకటే స్ట్రాటజీ ఒకటే సిస్టమ్ కనుక అడాప్ట్ చేసుకుంటే 90% ఆఫ్ ఛాన్సెస్ అమౌంట్ రావడానికి స్కోప్ ఉంటుంది. డెఫినెట్గా భవానీ ప్రసాద్ గారు, ఎస్ మీరు చెప్పినట్టుగా మనకి కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి అంటే స్టాక్స్ మీద అలాంటి అవగాహన ఉన్న వాళ్ళకి ఏ స్టాక్స్ బాగా లాభపడతాయి, ఏ స్టాక్స్ బాగా ట్రేడ్ చేస్తే ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు చెప్పినట్టుగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఏదైతే డైలీ యూసేజ్ ఉన్నాయో అవి కొనుక్కుంటే అలవాటు అవుతుంది, అంటే స్టెప్ బై స్టెప్. అంటే ఏంటంటే ఈ మధ్యకాలంలో మార్కెట్స్ క్రాష్ అయ్యాయి కాబట్టి కొన్ని అవి కూడా డౌన్ అవ్వటం, ఇప్పుడు మనం పెట్టిన పెట్టుబడులు కూడా మళ్ళీ వెనక్కి వస్తాయి లేదని భయపడటం. అంటే అలాంటి వాళ్ళు అసలు షార్ట్ టర్మా లాంగ్ టర్మా ఏది ఎంచుకుంటే బెటర్గా ఉంటుంది? సార్ ఒకటే, కొత్తగా ఎవరైతే గనక ఇన్వెస్ట్మెంట్ వస్తానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి నేనేమనంటే వాళ్ళు ఎక్కడైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ కన్జ్యూమ్ చేసే కంపెనీని 30% ఇట్లా ఎవ్రీ మంత్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక 1 year తర్వాత వాళ్ళకు టోటల్ గా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇండియాలో 140 కోట్ల మందిలో ప్రతి పర్సన్ కి 2 లేదా 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అదే బ్యాంక్ అకౌంట్ షేర్స్ కొనమని చెప్తా. ఎవరికైతే డిమాట్ అకౌంట్ ఉందనుకోండి సిడిఎస్ఎల్ బిఎస్సి షేర్స్ కొనమని చెప్తా, యాంజల్ బ్రోకింగ్ షేర్స్ కొనమని చెప్తా. ఇప్పుడు మీకు తెలుసు ప్రతి ఇంట్లో కంపల్సరీ ఎవరో ఒకళ్ళు హెల్త్ బాగాలేకుండా ఉంటారు. కంపల్సరీ మనం ఫ్రమ్ బర్త్ నుంచి టిల్ డెత్ వరకు కంపల్సరీ మనం మెడిసిన్స్ వాడుతూనే ఉంటాం, హాస్పిటల్ పోతూనే ఉంటాం. ఇన్ కేసు కనుక మనం హాస్పిటల్ పోతున్నాము, మెడిసిన్స్ వాడుతున్నాం అంటే ఎంతైతే మెడిసిన్ ఖర్చు పెడుతున్నామో, ఇన్ కేసు కనుక ఒక సర్జరీకి ఒక 2 lakhs, ఒక 5 lakhs, ఒక 10 lakhs ఖర్చు అవుతుంటే దాంట్లో 2 to 3 lakhs అదే కంపెనీ షేర్ కొనమంటా నేను. ఎగ్జాంపుల్ మీకు తెలుసు అపోలో హాస్పిటల్ కానీ, రెయిన్బో కానీ, కిమ్స్ కానీ, నారాయణ హృదయ కానీ, ఇవన్నీ హాస్పిటల్, ఇవన్నీ స్టాక్స్. వీటిలో నేనేమంటున్నా, ఎక్కడైతే మనము కన్జ్యూమ్ చేస్తున్నామో ఎక్స్పెన్సెస్ పెడుతున్నామో ఆ ఎక్స్పెన్సెస్ లో 30% అదే కంపెనీ షేర్ కొనమని చెప్తాను నేను. ఇంకోటి, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు 2-wheeler కి 4-wheeler కి పెట్రోల్ డీజిల్ కంపల్సరీ కన్జ్యూమ్ చేస్తాం. ప్రతి పర్సన్ వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ పెట్రోల్ బంక్ పోతారు. కానీ ఎంత మందికి దగ్గర ఇండియన్ మార్కెట్ లో ఐఓసి షేర్స్ కానీ, బీపీసీఎల్ కానీ, హెచ్పిసిఎల్ షేర్స్ ఉన్నాయి? లేదు. సో నేనేమంటున్నా, ఎక్కడైతే పబ్లిక్ కన్జ్యూమ్ చేస్తున్నారో అదే దానికి సంబంధించిన స్టాక్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు గనక ఈ మెథడ్ గనక అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక 1 year, ఒక 2 years తో వాళ్ళకే కరెక్ట్ గా ప్రాపర్ ఐడియా వచ్చేసరి. ఇప్పుడు నేను చెప్పే కంపెనీస్ మొత్తం మార్కెట్ లో లాస్ట్ 40 years నుంచి ఉన్న కంపెనీస్. ఈ కంపెనీస్ లో మీరు ఎక్కడ పెట్టినా బ్లైండ్లీ యూ విల్ ఇన్వెస్ట్, నో డౌట్ ఎట్ ఆల్. చేసినా యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్ ఆఫ్టర్ 2 years. ఎగ్జాంపుల్, చాలా మంది 20, 30, 40 lakhs కారు కొంటారు. ఒక్కసారి మీరు గనక కారు గనక షోరూమ్ నుంచి బయటకు వస్తే ఇమ్మీడియట్ గా దాని వాల్యూ ఏమవుతుంది, 20 to 30% పడిపోతుంది. కానీ దాని గురించి జనాలు పట్టించుకోరు. సేమ్ అదే టైంలో గనక ఎవరన్నా గనక మారుతి కానీ, M&M కానీ, టీవీఎస్ మోటార్ కానీ షేర్స్ కొని గనక 20% పడిపోతే అతి భయంకరంగా ప్యానిక్ అయిపోతారు. సో ఈ పద్ధతిని మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ వదిలేయాలి. సో మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ కామన్ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి కంట్రీలో ఎక్కడ ఏ మూల ఏ చిన్న ఇష్యూ జరిగినా ఫస్ట్ ఎఫెక్ట్ ఏది స్టాక్ మార్కెట్. ఎస్, ఖచ్చితంగా సార్. అంటే మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన స్టాక్స్ అని కూడా మినిమం గ్యారెంటీడ్ స్టాక్స్. స్టార్టింగ్ వచ్చే వాళ్ళకి దాని మీద కొంచెం అవగాహన వచ్చే వరకు వీటి మీద కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళకి మినిమం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి మనకి వీళ్ళకి భయాలు కూడా ఉండవు, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఇంకోటి, ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 2 years కనుక హోల్డ్ చేస్తే మినిమం 50% నుంచి 100% గ్యారంటీ రిటర్న్స్ వస్తే నో డౌట్ ఎట్ ఆల్. మీరు కావాలంటే లాస్ట్ 20-30 years చూసుకోండి. నేను చెప్పేది చాలా తక్కువ చెప్తున్నాను. ఇంకోటి, అలా అని ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఏ మంత్ అయితే వాళ్ళు ఎక్కడైతే ఎక్స్పెన్సెస్ చేస్తున్నారో అదే ఎక్స్పెన్సెస్ ఆ స్టాక్ లో చేయమంటున్నాం. ఎగ్జాంపుల్, ఎవ్రీ మంత్ పెట్రోల్ కి 5,000 అవుతుంది అనుకోండి, దాంట్లో 1,500 ఒక నెల ఐఓసి మీద, ఒక నెల బీపీసీఎల్ మీద, ఒక నెల హిందూ పెట్రోల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చాలా మంది సార్ జనరల్ గా 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు పెట్టి ఫ్లాట్స్ కొంటారు. నేనేమంటున్నా, అదే అమౌంట్ లో 30% డిఎల్ఎఫ్ కొనుక్కోండి. ఎన్సిసి, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, లోదా డెవలపర్స్, మ్యాక్రో డెవలపర్స్, గాడ్రేజ్ ప్రాపర్టీస్, ఇవన్నీ మార్కెట్ లో ఎప్పటి నుంచి ఉన్న ఎక్సలెంట్ కంపెనీస్. ఒక్కొక్క కంపెనీకి వర్క్ ఆర్డర్ ఫుల్ ఉంది. 100 కోట్లు పెట్టి గురుగ్రామ్ లో డిఎల్ఎఫ్ కంపెనీ నుంచి ఫ్లాట్స్ కొంటున్నారు 100 కోట్లు పెట్టి. నేనేమంటున్నా, అదే 100 కోట్లలో 30 కోట్లు అదే డిఎల్ఎఫ్ కంపెనీ కొనుక్కోండి. నెక్స్ట్ 2 to 3 years లో మినిమం ఇట్ విల్ అప్ 2x 3x. ఇప్పుడు ఉన్న కాస్ట్ నుంచి కనీసము 2x 3x అయిపోతుంది. సో మీరు ఏదైనా సరే ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఎక్కడైతే మీరు గనక ఎక్స్పెన్సెస్ పెడుతున్నారో అదే సెక్టర్ లో మీరు కొనండి. ఎస్, డెఫినెట్గా సార్. అలాగే ట్రేడింగ్ సార్ అసలు ఎలా గమనించాలి సార్? ట్రేడింగ్ అనేది అది ఒక మంచి స్కిల్ సార్, ఒక మంచి ఆర్ట్.
మనం ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ కంట్రీలో ఏమైతుంది, క్రూడ్ ఏమైతుంది, ఎన్జీ ఏమైతుంది, గోల్డ్ ఏమైతుంది, సిల్వర్ ఏమైతుంది, టార్ప్ ఏమైతుంది, అమెరికాలో డేటా అనేసి ఏ విధంగా వస్తున్నాయి, ఆ డేటా ఎఫెక్ట్ ఏముంటది అనేది ఎప్పటికప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుని కరెక్ట్ గా ఒక మంచి స్టాక్ ను పట్టుకొని ఒక మంచి డిప్లో పట్టుకుంటే ఈవెందో ట్రేడింగ్ లో కూడా మంచి స్కోప్ ఉంది సార్ మనకు. ఈ ట్రేడింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్, బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఇందులో కూడా మనకు 24 hours 365 days మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎవరి దగ్గర అయితే మంచి స్కిల్స్ ఉన్నాయో, ఎగ్జాంపుల్ మీరు బీటీసీ బిట్ కాయిన్ చూసుకుంటే మీకు 365 days 24 hours మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అమెరికాలో లీగల్, ఇండియన్ మార్కెట్ లో బీటీసీకి మనకు ఇల్లీగల్ ఉంది. ఈవెన్ దో మనకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సిల్వర్ బీస్, ఫార్మా బీస్, ఐటీపీస్ ఎట్లా ఉన్నాయో అమెరికాలో బీటీసీకి ఈటీఎఫ్ ఉంది. సో బీటీసీ అనేది యాజ్ పర్ మీ నాకున్న ఎనాలిసిస్ ప్రకారం కంటిన్యూ మన ఏజ్ ఎలా పెరుగుతుంటుందో ఆ విధంగా పెరుగుతుంటది. ఎందుకంటే ట్రంప్ టోటల్ ఫ్యామిలీ డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా కంపల్సరీ వాళ్ళకు బీటీసీలో కానీ ఈక్విటీ మార్కెట్ లో కానీ చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే. నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం కంపల్సరీ క్రిప్టో కరెన్సీ ఉంటది. బట్ క్రిప్టో కరెన్సీలో ఓన్లీ ఐ డోంట్ ప్రిఫర్ ఎనీ ఆల్టర్ కాయిన్స్, ఓన్లీ ఐ ప్రిఫర్ ఓన్లీ బీటీసీ బిట్ కాయిన్ మాత్రమే. సో ఇండియాలో మాత్రం అది మనం చేసుకునేది. అదే విధంగా మనకు చూసుకుంటే నిఫ్టీ ఫ్యూచర్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, గోల్డ్ ఫ్యూచర్స్ కానీ, సిల్వర్ కానీ, తర్వాత మళ్ళీ డౌ జోన్స్, నాస్డాక్, ఎస్ఎన్పి, గ్లోబల్ కరెన్సీస్, ఇన్ని చాలా రోజు మనకు 20 రకాల ఫ్యూచర్స్ ఉన్నాయి సార్. ఇంటర్నేషనల్ మార్కెట్లలో మనకు రోజు 20 రకాల ఫ్యూచర్స్ ఫుల్ యాక్టివ్ లో ఉంటాయి. ప్రతిరోజు మినిమం 2 to 3% అప్ అండ్ డౌన్ అవుతుంటది. ఎవరి దగ్గర అయితే టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయో, కొద్దిగా సబ్జెక్ట్ ఉందనుకోండి, ఈ ఫ్యూచర్ లో కనుక ట్రేడ్ చేసుకుంటూ కూడా మనము ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఎస్, డెఫినెట్గా సార్. అలాగే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఎల్ఐసి కానీ, ఆదిత్య బిర్లా కానీ ఎప్పటి నుంచో మనతో ముడిపడ్డ పేర్లు అవి. సో వీటిలో ఇప్పుడు ప్రజెంట్ వీటి సిచ్యువేషన్ ఏంటంటారు? ఇప్పుడు వీటిలో తీసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? గుజరాత్ గ్యాస్ లిమిటెడ్, ఇండియన్ మార్కెట్ లో ఎల్ఐసి కానీ, మనపురం కానీ, చోళమండలం కానీ, ముత్తూట్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ లైఫ్ లాంగ్ పెరిగే స్టాక్సే. ఎందుకంటే మన 140 కోట్ల మంది కంపల్సరీ ఈ కంపెనీస్ దగ్గరికి ఏదో ఒక పని మీద పోతారు. ప్రతి ఒక్కళ్ళకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లింక్ ఉంటది. వీళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి 100% వీటికి ఎటువంటి డోకా లేదు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏ సెక్టార్స్ ఎక్కువగా మీరు రెండు ఉంటాయి సార్. ఒకటి ప్రొడక్ట్ బేస్ ఉంటది, ఒకటి సర్వీస్ బేస్ ఉంటది. మనం ఎప్పుడైనా సరే సర్వీస్ బేస్ స్టాక్స్ కనుక తీసుకుంటే మనకు రిస్క్ చాలా తక్కువ ఉంటది. అదే విధంగా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇది గ్లోబల్ లో మనకు ప్రపంచ వ్యాప్తంగా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి టారిఫ్ పరంగా ఇప్పుడు ఎవరన్నా గనక ఇన్వెస్టర్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓన్లీ డెట్ ఫ్రీ కంపెనీస్ మాత్రమే ప్రిఫర్ చేసుకోండి. రీజన్ ఎందుకు డెట్ ఫ్రీ కంపెనీస్ అంటే, ఇన్ కేసు గనక ముందు గనక మళ్ళీ వడ్డీ రేట్లు గనక పెరిగితే ఏ కంపెనీస్ కి అయితే డెట్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఆ డెట్స్ కు వడ్డీ కట్టడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా ఆలోచించి డెట్ ఫ్రీ కంపెనీస్ లో, అందులో కూడా మంచి వాల్యుయేషన్ ఉన్న స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇన్ కేసు కనుక ఫర్దర్ గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇన్వెస్టర్స్ కి అంత ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే డెట్ ఫ్రీ కంపెనీస్ ఒకవేళ పడిపోయినా పైనుంచి ఒక 10%, 20%, 30% పడ్డా రికవరీ అప్పుడు చాలా ఫాస్ట్ గా రాకెట్ లెక్క చూసుకోపోతాయి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెట్ ఫ్రీ కంపెనీస్. సో ఆల్వేస్ ప్రిఫర్ టు డెట్ ఫ్రీ కంపెనీస్. ఎస్, ఫైనల్ గా ఏ రికమెండ్ చేస్తారు సార్? మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? అంటే సెక్టర్ వైజ్ గా ఏది తీసుకుంటే బెటర్ అంటారు? సార్ ఒక్కటిసారి ఎప్పుడైనా సరే మనం జనరల్ గా మోనోపలి కంపెనీస్ చేయాలి. నేను ఆల్రెడీ 1 month కింద బిఎస్సి స్టాక్ ఇచ్చిన, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అది 1 month లో 60% పెరిగింది. జస్ట్ 3 days బ్యాక్ నేను సిడిఎస్ఎల్ బై ఇచ్చిన, అది ఆల్రెడీ 5% పెరిగింది. సో ఇటువంటి మోనోపలి కంపెనీస్, డెట్ ఫ్రీ కంపెనీస్, సర్వీస్ సెక్టర్ లో ఉన్న కంపెనీస్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇంట్రాస్ట్ బిల్డింగ్ కానీ, తేజాస్ నెట్వర్క్ కానీ, ఇవి కూడా ఎల్ఎన్టీ, ఇవన్నీ పక్క పెరిగే స్టాక్ సార్. ఇప్పుడు మీకు తెలుసు ప్రతి ఒక్క పర్సన్ మెట్రో ఎక్కుతారు, మెట్రో గురించి డిస్కస్ చేస్తారు. కానీ ఎల్ఎన్టీ స్టాక్స్ ఎంతమంది దగ్గర ఉంటాయి? ఎవరి దగ్గర ఉండవు. అందరూ ఫ్లైట్ ఎక్కుతారు కానీ ఇండిగో షేర్స్ ఎంతమంది దగ్గర ఉంటాయి? ఎవరి దగ్గర ఉండదు. ప్రతి ఒక్కళ్ళు గూగుల్, వాట్సాప్, మెటా, టెస్లా, యాపిల్ యూజ్ చేస్తారు. కానీ ఎంత మంది దగ్గర యాపిల్ షేర్స్ ఉన్నాయి సార్? ఒక్క పర్సెంట్ దగ్గర ఉండవు నాకు తెలిసి. అంటే అవుట్ ఆఫ్ 1000 లో ఓన్లీ 2 to 3% ఉంటది. సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ లో ఈ విధంగా మనము డెవలప్ కావాలి. అప్పుడు మాత్రమే మనకు మంచి అమౌంట్స్ మార్కెట్ నుంచి రావడానికి స్కోప్ ఉంది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నంత స్కోప్ ప్రపంచంలో ఏ బిజినెస్ లో ఉండదు. బట్ దాన్ని మనము కొద్దిగా ప్రాపర్ గా ఆలోచించుకొని దానికి ఫ్యూచర్ ఉందా లేదా చూసుకొని చేసుకోవాలి సార్. అదొకటి. లాస్ట్ ఏంటంటే, ప్రపంచంలో ఏ కంపెనీ సీఈఓ కానీ, ఏ కంపెనీ ప్రమోటర్ కానీ, ఏ కంపెనీ డైరెక్టర్ కానీ పారిపోరు. మనము ఇన్ కేసు నేను రిలయన్స్ షేర్స్ కొన్నా అని ముఖేష్ అంబానీ పారిపోరు.
గౌతమ్ అదాని పారిపోడు, బిర్లా గ్రూప్ పారిపోదు. అదొక్కటి మనము మనసులో పెట్టుకోవాలి. మనం పెట్టిన 1 CR అమౌంట్కి మనకి ఇంత టెన్షన్ ఉంటే వాళ్ళది 100 కోట్లు 1000 కోట్లు పెట్టిన ఆ గ్రూప్ వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది. వాళ్ళకి నెక్స్ట్ 10 years విజన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ 10 years లో 20 years లో ప్రపంచంలో ఏ కంపెనీ పెరగబోతుంది, ఏ సెక్టర్ పెరగబోతుంది, ఏది ఇందులో ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళకి 20 years విజన్ ఉంటుంది, మనకు అంత ఉండదు. కాబట్టి మనము జస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏ విధంగా ఉందో వాళ్ళతోటి జస్ట్ వీ హావ్ టు ఫాలో సింప్లీ. ఎస్, డెఫినెట్గా ఎస్. భవానీ ప్రసాద్ గారు, ఈ రోజు కూడా సెన్సెక్స్ నిఫ్టీ ప్రస్తుతం లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అటు బ్యాంక్ నిఫ్టీ మరోసారి ఈ రోజు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం 327 పాయింట్ల లాభంతో 55,631 వద్ద కొనసాగుతుంది. సో ఇదే ర్యాలీ కొనసాగించాలని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ భవానీ ప్రసాద్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. ఓకే సార్, హ్యాపీ. ఎస్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ బిజినెస్ ప్రైమ్ టైం. రేపు సేమ్ టైంలో మళ్ళీ మీట్ అవుదాం. స్టే ట్యూన్.